రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వేడుకలా జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మజీబుద్దీన్ ఆధ్వర్యంలో బాన్సువాడలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తుల ఉమ బతుకమ్మ పేర్చారు. ఆ తర్వాత బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. బతుకమ్మ సంబరాల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేడుకను మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంపా గోవర్ధన్, జూజాల సురేందర్, హనుమంత్ షిండే, మాజీ జడ్పీ చైర్మన్ రాజు తిలకించారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. నిధులు బాన్సువాడ తీసుకొచ్చి తీరా ప్రజలకు మోసం చేసి ప్రజలకు పండుగలు పెట్టి వాటిని విడిచిపెట్టుకోవడం చాలా దురదృష్టకరం. అలాంటి నాయకుడికి పరిస్థితులు చాలా ఉంటారు. ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు ఒక వ్యక్తికి 2 దాఖలు ఉన్నారు, కానీ 3 దాఖలు ఉన్నారు. ఒకసారేమో కేసీఆర్ పోతాడు, తెల్లారి పార్టీ మారి రేవంత్ రెడ్డి పోతాడు, మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ చూసి భయపడి నేను పార్టీ మారలేదు టీఆర్ఎస్ పట్టుకున్నాడు. ఎంత మోసం వచ్చి మోసగాడు ఆ వ్యక్తికి బాన్సువాడ ప్రజలందరూ కూడా రుణపడాలని 10 సంవత్సరాలు చాలా మంది వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. చూద్దాం, ఫలితం 3 సంవత్సరాలు ఫలితం. ఎవరినన్నా మన వాళ్ళని ఇబ్బంది పెడితే వాడి పేరు రాసుకుంటారు. వాడి పేరు రాసుకొని 3 తర్వాత నాకు చెప్తే వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. ఏం భయపడుతున్నారు జాగిరి రాని వాళ్ళు ఏం చెప్తున్నాం మాట ఇమిగ్రేషన్ చేశారు కాదు. ఆ వ్యక్తికి ఎంత పంపించాడు, లక్ష్మీపుత్రుడు అన్నాడు. మరి తన పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఇన్ని చేసిన ద్రోహం చేసి సాగుదలకు ఫోన్ చేసి పోవడం అనేదో ఆ వ్యక్తికి ఈ పార్టీ మాట్లాడేందులో ఒక చెడ్డ పేరు వచ్చినారు, మర్చిపోయారు. ఇలాంటి వ్యక్తులను తప్పకుండా వెలిగేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నమాట, ఈ ప్రాంతంలో మేమందరం ఉన్నాం. మా కంపకూడ ఉన్నాడు, సురేందర్ ఉన్నాడు, షిండా ఉన్నాడు, ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, నేనున్నా. అందరూ కూడా చాలా మంది రాకున్నాడు. మేమందరం ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఇన్సిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగితే 1 నిమిషంలో వాళ్ళు మనం ఆడుకుంటాం. ఇలాంటి వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా చాలా మంది చేసేది ఇంకా ఒకటి చిన్నది రాని చాలా పెద్ద ఎత్తున మా అక్కలు, మా అల్లు, చెల్లెళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చూసాం. మన పార్టీ పాటుపడితే సంబరాలు తెలియని వాళ్ళు, సంబరాలు చూసిన వాళ్ళు నాకు సంతోషంగా వచ్చినారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు కళలో కూడా కేసీఆర్ మర్చిపోయారు. 10 ఏళ్ల కాలంలో ప్రజలకు తండ్రిలాగా, ఒక దేవుడిలాగా ఆడుకుని వ్యక్తి. వచ్చిన పార్టీలో ఉంది, వచ్చిన పార్టీ పశ్చిమంతా పార్టీ ఓన్లీ పోలీసుతోనే నడుస్తున్న ప్రభుత్వం. పోలీసు లేకుంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తరిమి కొడతారు. అలాంటి తరుణం వస్తుంది నేను ఆలోచిస్తున్నా. మరి ఇవాళ మనకు ఏదైతే జరిగిందో అతి త్వరలో దసరా తర్వాత ఇంతకంటే పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రోగ్రాం పెట్టిన కూడా కేసీఆర్ రాబోతున్నాడు. కేటీఆర్ వస్తే బండారం మొత్తం బయటపడుతున్నారు. అప్పుడు ఇంకా తక్కువ వచ్చింది ప్రజలు. ఇంకా ఆ రోజు ఈ గ్రౌండ్ సరిపోరు, మొత్తం కాలుతుంది. అలాంటి కార్యక్రమం త్వరలో పెట్టమని కూడా తెలియజేస్తూ చాలా సంతోషం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అక్కలకు, మా చెల్లెలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మాజీ మంత్రులు మరి సత్యవతి రాథోడ్ గారు మరి నమస్కారం. ఈరోజు 5వ రోజు అట్ల బతుకమ్మకు బాన్సువాడలో జరుపుకునే గొప్ప అవకాశం కల్పించిన
అనేక విషయాలు మాట్లాడిన పెద్దలు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మా అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గంప గోవర్ధన్ గారికి, షిండే గారికి, అన్న రాజన్న గారికి, మా సోదరి మళ్ళు పద్మక్క గారికి, సునీతక్క గారికి, ఉమక్క గారికి, సుమిత్ర గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు కూడా. ఈరోజు తెలంగాణ అనని వాడు, తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ రైతాంగం కష్టాలు తెలియని వాడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో రేవంత్ రెడ్డి సర్కారులో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ ఒక రైతు బిడ్డ, ఒక పేదల పెన్నిది కాబట్టి పేదవాళ్ల కష్టాలు తెలుసు, ప్రాంతాల ఇబ్బందులు తెలుసు కాబట్టి అందరి కష్టాలు తనే అనుకొని ఒక ఇంట్లో తండ్రిగా, పెద్ద కొడుకుగా, ఒక అన్నగా అన్ని రకాల పాత్రలు పోషించి అందరి మన్ననలు అందుకొని తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ ప్రతి తెలంగాణ గుండెల్లో ఉంటాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి బతుకమ్మ మనమందరం తెలంగాణ సంస్కృతికి మరి సాంప్రదాయాలకు ఒక గొప్ప నిదర్శనం. ప్రతిరోజు దేవుణ్ణి పూలతో కొలుచుకుంటాం, కానీ పూలనే దేవుడుగా కొలుచుకొని మహిళలందరూ గౌరమ్మను వివిధ రూపాల్లో, వివిధ రోజుల్లో, వివిధ రకాలుగా కొలుచుకునేటువంటి పండుగ బతుకమ్మ. తెలంగాణ ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ పోరాటం కేసీఆర్ చేస్తున్న రోజు తెలంగాణ మహిళ బతుకమ్మని ఇన్ని రోజులు పూజలు తీసి మరి అందుకున్న మరి కేసీఆర్ ఉద్యమంలో నేను కూడా భాగం కావాలనుకొని ఆడపిల్లల చేతిలో ఆయుధంగా మారి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మను కేసీఆర్ గారు గొప్పగా గుమ్మడి పువ్వులు పూయగ బతుకు, తంగిడి పసిడి చిందగ బతుకు, గునుగుతురాయి కులుకగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మ. బతుకమ్మ